తీసుకుంది. ఎందుకు వెనక్కి వెళ్తున్నారు వదినా? నాన్నతో మాట్లాడడానికి మీరు ఎప్పటి నుంచి ఇంత ఆలోచిస్తున్నారక్క? తప్పు చేశాను కేదార్, అందుకే బాబాయ్ కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యం లేక వెళ్ళిపోతున్నాను. మీరే తప్పు చేయలేదు వదినా, మీరు తలదించుకుని వెళ్ళడానికి. అత్తయ్య చెప్పిన మాట వినకుంటే గొడవ చేస్తుందని నీకు తెలిసి అది జరగడం ఇష్టం లేక నువ్వు నాన్న దగ్గర నుంచి బాబుని తీసుకున్నావు, అంతే అక్క. పిన్ని గారితో మాట్లాడాల్సిందని మాత్రం అనకండి వదినా. ఆవిడ చెప్పిన మాట వినదని మీకు మాకు ఇక్కడ అందరికీ తెలుసు. వినే వరకు చెప్పుండాల్సింది జగదాత్రి. ఆవిడేమనుకుంటుందో బాధపడుతుందో అని బాబాయ్ని తెలియకుండా బాధ పెట్టేశాను. బాబు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక గొడవ. రేపు రిపోర్ట్స్ లో ఏమొస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాను. అక్క, రేపు ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చినా ఆ బాబు ఈ ఇంటి పిల్లాడు. ప్లీజ్ నువ్వు అది మాత్రం మనసులో పెట్టుకోకు. రేపు నిజం తెలుసుకునేది మనం కాదు వదినా. పిన్ని గారు ఆవిడ ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నారు కానీ DNA మ్యాచ్ అయితే ఆవిడే మారిపోతుంది. మావయ్య గారితో మాట్లాడకపోతే మీరు రాత్రంతా ఇలాగే బాధపడుతూ ఉంటారు వదినా. వెళ్ళండి, వెళ్ళి మావయ్య గారితో మాట్లాడండి. పదక్క. పదండి వదినా, పదండి. పదక్క. బాబాయ్, సారీ బాబాయ్. ఎన్ని చెప్పినా నేను బాబుని మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఉండాల్సిందే. అత్తయ్య వచ్చి ఎక్కడ గొడవ చేస్తారో, మిమ్మల్ని ఆవిడ మాటలతో ఎక్కడ బాధపడతారో అన్న భయంతో నేను బాబుని తీసుకున్నాను తప్ప మీ దగ్గర బాబు ఉండకూడదని కాదు. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచారు బాబాయ్ మీరు నన్ను. ఈ ఇంట్లో ఎవరు నా వైపు లేకపోయినా మీరు మాత్రం ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు.